ఈరోజు మన కొట్టని అర్థశాస్త్రంలో 8వ అధికరణము వ్యసనాధికారికము, అందులో అధ్యాయం 1 గురించి తెలుసుకోబోతున్నాం. ప్రకరణం 127 ప్రకృతి వ్యసన వర్గము. ఏకకాలమందు వ్యసనములు ఆపదలు సంభవించినప్పుడు ధ్యానము చేయుట మంచిదా లేక రక్షించుకొనుట మంచిదా అని వితర్కించుటయే వ్యసన చింత. ప్రకృతికి సంభవించు ఆపద దైవికము కావచ్చును, మానుషము కావచ్చును, ఆనయము గాని ఆపనయము గాని దానికి మూలము. విరుద్ధము గల గుణము అండుట, గుణములు లేకపోవుట, విపరీతముగు దోషము, ప్రసంగము, పీడ ఇవి వ్యసనములు. శ్రేయస్సు నుండి మనుష్యుని తొలగించినది కనుకనే గాని వ్యవసాయమును పేరు సార్థకమగుచున్నది. రాజు, అమాత్యుడు, జనపదము, దుర్గము, కోశము, సైన్యము, మిత్రుడు వీనిని వ్యసనములు పట్టుకున్నప్పుడు వెనుక వాని వ్యసనముల కంటే ముందుండు వాని వ్యసనములు వరుసగా ఎక్కువ ప్రమాదకరములు అని ఆచార్యులు, కాదు అని భరద్వాజుడు. రాజును పట్టుకున్న వ్యసనముల కంటే నమాత్యుని పట్టుకున్నవి ఎక్కువ ప్రమాదకరములు. ఆలోచన ఫలమును సంపాదించుట, కార్యములను కొనసాగించుట, ఆయ వ్యవయములను సంపాదించిన పనులు, దండనము విధించుట, శత్రువులను ఆటవికులను నిరోధించుట, రాజ్య రక్షణము, ఆపదలకు ప్రతీకారము చేయుట, రాజపుత్రుల రక్షణము, రాజ్యాభిషేకము, వీటన్నిటికీ మంత్రులే ఆధారం. మంత్రులు లేనప్పుడు ఇవి కూడా లేనట్టే. రెక్కలు ఛేదించబడిన పక్షి వలె రాజకార్యములన్నీ నిలబడిపోను. అమాత్య వ్యసనముల మూలమున శత్రువుల కుట్రలు వృద్ధిగాంచును. రాజున కాసున్న మగునుండు అమాత్యులు విరోధులైన ఎడల రాజు ప్రమాదము కాదు అని కౌటిల్యుడు. మంత్రి పురోహితాది వృత్తులను నియమించేవాడు, అధ్యక్షుల కార్యములను అనుసరించేవాడు, ప్రకృతులకు సంభవించు పురుష వ్యసనములకు ద్రవ్య సంపదలను ప్రతీకారం చేయువాడు, పురుష సంపదలను ద్రవ్య సంపదలను వృద్ధి చేయువాడు రాజు. అమాత్యుల ఆపదలు సంభవించిన ఎడల అపాదులకు పాలు గాని ఇతరులను అమాత్యులుగా నియమించను. అతడు ఎల్లప్పుడూ పూజ్యులను పూజించుట ఎందును, ద్రోహము చేయువారిని పుట్టుకొనుట ఎందును అజాగరూకత గలవాడు. రాజు గుణ సంపన్నుడైనచో తనకి ప్రకృతి కూడా సంపదలు చేకూర్చగలవాడగును. తక్కిన ప్రకృతుల వృద్ధి క్షయము అతని ఆధీనము అందుట చేత అతడు ఇట్టి శీలము గలవాడు, అట్టి శీలమే వాటికి ప్రాప్తించను. ఎలాగైనా అన్నింటికీ మకుట స్థానమందుడు వాడు రాజు. అమాత్యులకు జనపదమునకు సంభవించు ఆపదములలో జనపదము నాకు సంభవించినవి ఎక్కువ ప్రమాదకరము అని విశాలాక్షుడు. కోశము, సైన్యము, కుప్యము, విష్టి, వాహనములు, వస్తు సామాగ్రి ఇవి జనపదము నుండి లభించును. జనపదము లేనప్పుడు ఇవి కూడా లేనట్టే. అటు తర్వాత రాజు అమాత్యులు కూడా లేకపోదురు, కాదు అని కౌటిల్యుడు. జనపదములో ప్రారంభించబడిన కార్యముల సిద్ధి స్వజనము నుండి శత్రుల జనము నుండి ప్రమాదములు సంభవించకుండా జనపదములకే యోగక్షేమములు చేకూర్చుట, ఆపదలకు ప్రతీకారం గావించుట, శూన్య ప్రదేశములలో నివేశములను స్థాపించి వృద్ధి చేయుట, దండ మూలము నుండి పన్నుల నుండి లాభం సమకూర్చుట, ఈ ఇంటి పన్నుల నుండి అమాత్యులే మూలము. జనపదమునకు దుర్గమునకు సంభవించు ఆపదలో దుర్గమునకు సంభవించినవి ఎక్కువ ప్రమాదకరము అని పాఠాచారులు. ఏలైన కోశదండమునకు దుర్గము ఉత్పత్తి స్థానము. ఆపత్కాలములలో జానపదం అందరి ప్రజలకు రక్షణ స్థానము. జానపదుల కంటే పురవాసులు ఎక్కువ శక్తిమంతులు. ఆపత్కాలమందు భక్తి స్థైర్యము కలవారై రాజునకు ఎక్కువ సహాయం చేయగలరు. జానపదులట్టుగాక సమానముగా శత్రురాజు పట్ల భక్త కలవారు, కాదు అని కౌటిల్యుడు. దుర్గములోని కార్యకలాపములకు, కౌశమునకు, సైన్యమునకు, జలాధికారములకు, ప్రజల వృత్తులకు జానపదమే మూలము. శౌర్యము, స్థైర్యము, దక్షత, బాహుల్యము ఇవి జానపదముల
ఎందు కనిపించును. జానపదంలోని కారమునకు పర్వతములు, నదీ